ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. 2025లో టెట్ రాసేటటువంటి అభ్యర్థులందరికీ మన ఛానల్‌లోకి వెల్కమ్. డియర్ ఫ్రెండ్స్, మీరేదైతే పేపర్ చూస్తున్నారో ఇది 2024లో జరిగినటువంటి సోషల్ అండ్ హిందీ వాళ్ళకి వచ్చినటువంటి పేపర్. ఇది హిందీ మాత్రమే కాదు. హిందీ, సాంస్క్రిట్, తమిళ్, తర్వాత కన్నడ, మరాఠీ ఈ లాంగ్వేజెస్ అందరికి కూడా ఇదే పేపర్ వచ్చింది. దాదాపుగా 6 లాంగ్వేజెస్‌కి ఇదే పేపర్ వచ్చింది. ఈవెన్ కన్నడకి కూడా ఇదే లాంగ్వేజ్ వచ్చింది. సో, అంటే ఈ లాంగ్వేజ్ వాళ్ళందరికీ వచ్చిన పేపర్ సేమ్. మరి తెలుగు మీడియం వారికి వచ్చిన పేపర్ సేమ్. తెలుగు మీడియం ఎగ్జామ్స్ మనకి దాదాపుగా మూడో, నాలుగో జరిగున్నాయి. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3. సో, వేరే వేరే టైంలో జరిగాయి. రోజుల్లో జరిగాయి. సో, ఈ పేపర్‌తో పాటు ఆ పేపర్‌ని గనుక మనం సాల్వ్ చేసినట్టయితే చాలా వరకి ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని మనం కవర్ చేసిన వాళ్ళం అయితాం. ఈ 4 ఆప్షన్స్‌కి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం చూస్తున్నాం కాబట్టి రాబోయేటటువంటి టెట్ అండ్ డిఎస్ ఎగ్జామినేషన్‌లో మనం మంచి మార్క్స్ సాధించేటటువంటి అవకాశం ఉంది. సో, ముందుగా ఈ వీడియోలో అయితే మనం స్టార్ట్ చేద్దాం. సునామీ. The term tsunami has been coined from Japanese word tsu name. అంటే జపనీస్ వర్డ్ నుంచి వచ్చింది సునామీ అనే పదం. సో, ఇది సు అండ్ నేమ్ అనేటువంటి 2 వర్డ్స్ యొక్క కలయికతో వచ్చిందని చెప్తున్నారు. ఒక్కోసారి సునామీ అనేటటువంటి పదం ఎక్కడి నుంచి ఏ భాష నుంచి వచ్చిందని కూడా ఇవ్వచ్చు. జపనీస్ అంటే అర్థం ఏంటి? అంటే హార్బర్ అండ్ వేవ్స్. అంటే హార్బర్ మరియు వేవ్స్ అనేటటువంటి అర్థం ఉందన్నమాట. సు అంటే హార్బర్ అండ్ నేమ్ అంటే వేవ్స్. ఓకే, నెక్స్ట్. ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ అంటే ఐసీసీ. ఐసీసీ అనేటటువంటిది ప్రజెంట్ ఐసీసీ చైర్మన్ మనవాడు జై షా ఉన్నారు. ఓకే, సో ఇది ఇంతకుముందు ఐసీసీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉండేదంటే లండన్లో ఉండేది. అది కాస్త ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే దుబాయ్కి వెళ్ళింది. సార్, దుబాయ్కి ఎందుకు వెళ్ళిందంటే దుబాయ్ ఈజ్ ఏ ట్యాక్స్ ఫ్రీ. దుబాయ్ ఈజ్ ట్యాక్స్ ఫ్రీ. లండన్లో ఉంటే ట్యాక్స్ చెల్లించాలి ఐసీసీ. సో, అదే దుబాయ్లో కనుక ఉంటే ట్యాక్స్ లేదు కాబట్టి వాళ్ళ యొక్క ఆఫీస్ని లండన్ నుంచి దుబాయ్కి షిఫ్ట్ చేశారు. ఐసీసీ హెడ్ క్వార్టర్ రైట్ నౌ ఇన్ దుబాయ్. సో, చూడండి, దుబాయ్ క్రికెట్ చాలా తక్కువ, బట్ చూడండి హెడ్ క్వార్టర్ మాత్రం దుబాయ్కి షిఫ్ట్ అయింది. వన్ అమంగ్ ద ఫాలోయింగ్ వాస్ నాట్ ద విమెన్ మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అంటే ఇందులో ఒకరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్ కాదు అంటున్నారు. సుచేత కృపలాని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబరే. సరోజినీ నాయుడు గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబరే. దుర్గాబాయి దేశ్ముఖ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబరే. మరి మనకి ఆన్సర్ వచ్చేసరికి అనీ బెసెంట్. మీ అందరికీ తెలుసు అనీ బెసెంట్ అనేటటువంటి మహిళ. ఆమె 1917లో ఐఎన్సీకి ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్. ఐఎన్సీ ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ ఈమె. సో, అనీ బెసెంట్ వాజ్ స్టార్టెడ్ హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ కూడా స్టార్ట్ చేశారు ఈమె. హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ని అనీ బెసెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా ఫేమస్. అనీ బెసెంట్ బిలాంగ్స్ టు ఐర్లాండ్. ఈమె ఐర్లాండ్కు చెందినటువంటి మహిళ. ఇండియాకు వచ్చి ఇండియాలో స్వాతంత్ర సంగ్రామంలో ఈమె పాల్గొన్నారు. ఓకే, మరి 1917లో ఐఎన్సీ ఎక్కడ జరిగింది? కలకత్తా. సో, కలకత్తాలో జరిగినటువంటి మొట్టమొదటి ఐఎన్సీ అంటే మొట్టమొదటి మహిళ 1917లో జరిగినటువంటి ఐఎన్సీ సమావేశానికి మొట్టమొదటి మహిళ ఈమె అధ్యక్షత వహించారు. హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ని ఆమె ఇండియాలో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత తిలక్ గారు కూడా స్టార్ట్ చేశారు. నెక్స్ట్, ఇన్ ఇండియా ద గవర్నమెంట్ విల్ నాట్ టు బి రన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎనీ రిలీజన్. Citizen will have complete freedom to follow any religion or no religion at all. It means మరి సో అంటే ఇండియా ధర్మ నిరపేక్షత అంటే సింపుల్గా చెప్పాలంటే తెలుగులో ఏంటంటే ధర్మ నిరపేక్షత. ఏమంటారు? ధర్మ నిరపేక్షత అంటే ఏ ఒక్క ధర్మానికి సంబంధించి లేకపోవడం లేదా ఏ ఒక్క ధర్మాన్ని పాటించకపోవడం. అంటే ఇట్స్ అవే ఫ్రమ్ ద రిలీజన్ అని చెప్పవచ్చు. అంటే దీన్ని మనం ఏమంటామంటే ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ స్టేట్. సెక్యులర్ ఇన్ ద సెన్స్ ఈజ్ దట్ నాట్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. నాట్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ఎనీ రిలీజన్. ఏ రిలీజన్లో కూడా ఇంటర్ఫియర్ అవ్వదు. ఈ రిలీజన్ని ఫాలో అవ్వండి అని చెప్పదు. రిపబ్లిక్ అంటే ఏంటి? ఇండియా ఈజ్ ఎ రిపబ్లిక్. ఇండియా రిపబ్లిక్ ఎందుకంటే హెడ్ ఆఫ్ ద నేషన్ ఈజ్ ఎలక్టెడ్. ఇండియా హెడ్ ఎవరు? హెడ్ ఆఫ్ ద నేషన్.
హెడ్ ఆఫ్ ద నేషన్ ఎలక్టెడ్. మరి ఇండియా యొక్క హెడ్ ఆఫ్ ద నేషన్ ఎవరు అంటే ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఇండియాలో ఎలక్ట్ కాబడతాడు. సో దాన్ని ఏమంటాం మనం? రిపబ్లిక్. సోషలిస్ట్ అంటే ఏంటి? సో ఇండియాలో ఉన్నటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో దట్ విల్ బి ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. సోషలిస్ట్ అంటే సామ్యవాదం. సామ్యవాద వ్యవస్థ అంటే ఏంటి? అంటే పేద మరియు ధనిక వర్గాల మధ్య తారతమ్యాలు లేకుండా చూడడం. పేద మరియు ధనిక వర్గాల మధ్య తారతమ్యత తగ్గించడం, అదే సోషలిస్టిక్. సోవరిన్ అంటే ఏంటి? సోవరిన్ ఇండియా సార్వభౌమాధికారం అంటారు దీన్ని. సోవరిన్ అంటే తెలుగులో సార్వభౌమాధికారం అంటారు. సార్వభౌమాధికారం. సార్వభౌమాధికారం అంటే ఏంటంటే భారతదేశం తనకు తాను స్వంతగా నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. స్వంతగా నిర్ణయాలు తీసుకోవడం. స్వంతగా నిర్ణయాలు తీసుకోవడాన్ని మనం ఏమంటామంటే సార్వభౌమాధికారం అంటాం. ఇండియా ఏం చేయాలనో పక్కన ఉన్న దేశాలతో అడగలేదు కదా. సో మన సార్వభౌమాధికారం ఉంది ఇండియాకి. అంటే తనకు తాను స్వంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది. సోషలిస్ట్ స్టేట్స్ అంటే సామ్యవాదం, తెలుగులో పేద మరియు ధనిక వర్గాల మధ్య అంతరాలు లేకుండా చూడడానికి ప్రయత్నం చేస్తుంది. రిపబ్లిక్ అంటే భారతదేశం యొక్క హెడ్ ఆఫ్ ద నేషన్ అనేవారు ఎన్నిక కాబడతారు. అంటే వంశపారంపర్యంగా రారు మన భారతదేశంలో. సెక్యులర్ అంటే ఏంటంటే ధర్మ నిరపేక్షత లేకపోవడం. అంటే ఏ ఒక్క ధర్మాన్ని పాటించకపోవడం. నాన్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ఎనీ రిలీజన్ చెప్పవచ్చు. నెక్స్ట్, ఇఫ్ there are difference between the two houses of the parliament, Indian parliament, in passing any ordinary law, then the final decision shall be taken in. అంటే మన అందరికీ తెలుసు భారతదేశంలో లోక్సభ ఉంటుంది, తర్వాత రాజ్యసభ ఉంటుంది. ఒకవేళ ఈ లోక్సభలో బిల్లు పాస్ అయింది, రాజ్యసభలో బిల్లు పాస్ కాలేదు. సో కాబట్టి దీన్ని ఏమంటారు? డెడ్ లాక్ సిచ్యువేషన్ అంటారు. అంటే ఇక్కడ పాస్ అయింది, ఇక్కడ పాస్ కాలేదు. సో అటువంటిప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఉమ్మడి ఏమంటారు జాయింట్ సెషన్ పెడతారు. అంటే లోక్సభ రాజ్యసభను కలిపి ఇక్కడ జాయింట్ సెషన్ ఏర్పాటు చేస్తారు. జాయింట్ సెషన్, ఓకే, ఉమ్మడిగా ఒక సభ ఏర్పాటు చేస్తారు. సో దీనికి ఇక్కడ ఉంటుంది చూడండి, ద జాయింట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్. అంటే జాయింట్ సెషన్, ఒక ఉమ్మడి సభ ఏర్పాటు చేస్తారు. దాంట్లో మెజారిటీ మళ్ళీ ఓట్స్ వేస్తారు. మరి ఎవరిది ఎక్కువ ఉంటే మెజారిటీ ప్రకారంగా ఈ యొక్క బిల్లు పాస్ అనేది జరుగుతుంది. ఓకే, లోక్సభలో బిల్లు ఇక్కడ పాస్ అయింది, రాజ్యసభలో పాస్ కాలేదు. అటువంటిప్పుడు ఇక్కడ జాయింట్ సెషన్ జరుగుతుంది. లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులందరూ కలిసి ఇక్కడ ఓటింగ్ వేస్తారు. సో ఆ ఓటింగ్ ప్రకారంగా బిల్లు పాస్ అవుతుంది. సో జాయింట్ సెషన్ గురించి చెప్పేటటువంటిది ఆర్టికల్ 108. ఎందుకంటే ఎమర్జెన్సీ ఇది బాగా. అంటే లోక్సభ రాజ్యసభ రెండూ కలిసి కూర్చోవడం అంటే అది డేంజర్ అనమాట. సో అది 108 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, స్వామి వివేకానంద సెటప్ RMK, రామకృష్ణ మిషన్ విత్ దిస్ ఆబ్జెక్టివ్. మరి రామకృష్ణ మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1897లో స్టార్ట్ అయింది. ఎవరు స్టార్ట్ చేశారు? నరేంద్రనాథ్ దత్తా అంటే ఎవరంటే స్వామి వివేకానంద. అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. మరి ఈయన దేనికోసం స్టార్ట్ చేశారు? ఈయన మెయిన్గా స్టార్ట్ చేసింది మోటో ఈస్ టు సర్వ్ టు ద మ్యాన్ కైండ్. అంటే పేదవాళ్ళకి సాయం చేయడం, అంటే సర్వీస్ టు ద సొసైటీ. సో ఇక్కడ to revive a reformed Hindu religion and engaging in social work and social service. హిందూయిజంకి ఇంపార్టెన్స్ ఇస్తూనే సోషల్ వర్క్ అనేది చేయాలి అనేది ఈ యొక్క రామకృష్ణ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సోషల్ వర్క్ గుర్తుపెట్టుకోండి. హిందూ రిలీజియన్ ఇంపార్టెన్స్ ఇస్తూనే, ఓకే, హీ వాంటెడ్ టు రివైవ్ ద హిందూ రిలీజియన్ అట్ ద సేమ్ టైమ్ టు ఎంగేజ్ సోషల్ వర్క్ అండ్ సోషల్ సర్వీసెస్ ఫర్ నేషనల్ కన్స్ట్రక్షన్. టు ప్రీచ్ అహింస, టు రిఫార్మ్ హిందూ రిలీజియన్ కరెక్టే, బట్ ప్రీచ్ అహింస కాదు. ఓకే, టు మేక్ పీపుల్ ఎంగేజ్ సోషల్ వర్క్, ఇక్కడనేమో ఇంటర్నేషనల్ రికన్స్ట్రక్షన్, ఇది కాదు. సో జాగ్రత్తగా మనం ఆన్సర్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ద ముస్లిం సోషల్ రిఫార్మర్ హూ స్టార్టెడ్ జర్నల్ ముల్లిం ఈ నిస్వాన్ అనేటటువంటి జర్నల్ స్టార్ట్ చేసింది ఎవరు? ఇది మన 8th క్లాస్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఇది స్టార్ట్ చేసింది మోహిబ్ హుస్సేన్. ఎవరండి? మోహిబ్ హుస్సేన్. ఈయన వన్ ఆఫ్ ద హైదరాబాద్ రిఫార్మర్. ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ ప్లస్ మోహిబ్ హుస్సేన్, దిస్ బోత్ ఆర్ బిలాంగ్స్ టు హైదరాబాద్. ఇద్దరు కూడా హైదరాబాద్కి సంబంధించినటువంటి రిఫార్మర్స్. దిస్ బోత్ ఆర్ బిలాంగ్స్ టు హైదరాబాద్ రిఫార్మర్స్. ఈయన ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ ఈయన ఏం చేశారు? ముస్లిం ఈ సఫీక్ ఏర్పాటు చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్. ముస్లిం ఈ సఫీక్ అనేటటువంటి
ఆర్గనైజేషన్ పెట్టింది ముల్లా అబ్దుల్ ఖయీం. మొహీబ్ హుస్సేన్ ముల్లీం ఈ నిస్వాన్ అనే ఆర్గనైజేషన్. మరి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈయన బ్రిటిష్‌కి చాలా సపోర్ట్ చేశారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈయన 1875లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ ఇదే తర్వాత అలీగఢ్ యూనివర్సిటీ అయింది. తర్వాతి కాలంలో ఇదే అలీగఢ్ యూనివర్సిటీ అయింది. అంతేకాకుండా 1864లో 1864లో ఆయన సైంటిఫిక్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేశారు. సైంటిఫిక్ సొసైటీ సైంటిఫిక్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేశారు. అంతేకాకుండా ఈయన యొక్క సారీ ఈయనకొక సారీ ఒక జర్నల్ కూడా ఉంది. ఆ జర్నల్ మన బుక్‌లో ఇవ్వలేదు. జర్నల్ నేమ్ ఈస్ తెహ్రీకే అక్లక్. అది ఆ బుక్ అవసరం లేదు. తెహ్రీకే అక్లక్ అవసరం లేదు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, నాజర్ హుస్సేన్. సో ఈ నాజర్ హుస్సేన్ గురించి మనకు తెలీదు. సో ఇదైతే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి. హీ వాంటెడ్ టు మోడర్నైజ్ ముస్లిం పీపుల్. ఈయన ముస్లింని మోడర్నైజ్ చేద్దాం అనుకున్నాడు ఆయన. నెక్స్ట్, ఇట్ షెల్ బి ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు మెయింటైన్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా ఈస్. మరి యూనిటీ అండ్ సోవరెంటీ ఆఫ్ ఇండియా ఈస్. యూనిటీ అనగానే ఇంటిగ్రిటీ వస్తుంది. బట్ యూనిటీ అండ్ సోవరెంటీ ఆఫ్ ఇండియా ఈజ్ అనేటువంటిది ఏంటిది? ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైటా? ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ డ్యూటీ. యాజ్ యూ నో దట్ మనకి 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. వీ హ్యావ్ 11 ఫండమెంటల్ డ్యూటీస్. సో ఇంతకుముందు 10 ఉండేది. బట్ కొత్తగా ఒకటి యాడ్ అయింది. సో అదేంటంటే 6 to 14 ఇయర్స్ స్టూడెంట్స్ మస్ట్ బి స్టడీ. అంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలి, తల్లిదండ్రులు అందుకు కృషి చేయాలని చెప్పి 6 to 14 ఇయర్స్ స్టూడెంట్స్ మస్ట్ బి స్టడీ అనేది 11th ఫండమెంటల్ రైట్. సో యూనిటీ అండ్ సోవరెంటీ ఆఫ్ ఇండియా ఈస్ అంటే ప్రతి ఒక్కరు భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడాలి. ఇది భారతీయుల యొక్క విధి. దీన్ని ఫండమెంటల్ డ్యూటీ అంటే ఏమంటారంటే విధి అంటారు. ఇవి విధులు. మరి విధులు ఎక్కడ నుంచి తీసుకున్నారు? రష్యా నుంచి తీసుకున్నారు. మరి ఫండమెంటల్ రైట్ అంటే ఏంటిది? హక్కులు, ప్రాథమిక హక్కులు. మరి ప్రాథమిక హక్కులు ఎక్కడ నుంచి తీసుకున్నారు? అమెరికా నుంచి తీసుకున్నారు. ఓకే, ఇవి ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు. తర్వాత ఈ డిపిఎస్పి అంటారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీ. మరి ఇవేంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ? ఇవి మనం ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. అంటే తర్వాత ఎకనామిక్ రైట్ ఆఫ్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇది కాదు. డిపిఎస్పిస్ పాటించనక్కర్లేదు అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ పాటించనక్కర్లేదు. బట్ ఫండమెంటల్ రైట్స్ మాత్రం అందరూ తప్పకుండా పాటించాలి. డిపిఎస్పిస్ అమలు చేయకున్నా, ఫండమెంటల్ డ్యూటీస్ అమలు చేయకున్నా పనిషబుల్ కాదు. బట్ ఫండమెంటల్ రైట్స్ అమలు చేయకపోతే ఇట్ ఈస్ ఎ పనిషబుల్ అఫెన్స్. నెక్స్ట్, బై 15th August 1947 there are 3 princely states had not agreed to sign instrument of accession. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి మరి భారతదేశంలో విలీనం అవుతున్నట్టు విలీన ప్రక్రియపై సంతకం చేయని వాళ్ళు ఎవరు అంటే ముగ్గురు చేయలేదు. ఇండియాలో 550 సంస్థానాలు ఉండేవి. 550 సంస్థానాల్లో 547 సంస్థానాలు కొన్ని పాకిస్తాన్లో కలిసిపోయాయి, కొన్ని ఇండియాలో కలిసిపోయాయి. కానీ 3 మాత్రం కలవనని మొండికేశాయి. సో దాంట్లో ఏంటి అంటే ఒకటి కాశ్మీర్, రెండోది జునాగఢ్ అండ్ మూడోది హైదరాబాద్, కాశ్మీర్, జునాగఢ్. ఈ ముగ్గురు కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో కలిశాయి. అంటే 15 ఆగస్టు 1947 తర్వాత ఇవి ఇండియాలో జాయిన్ అయ్యాయి. దీస్ ఆర్ బికేమ్ పార్ట్ ఆఫ్టర్ 1947 15th August. నెక్స్ట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈస్. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఏంటి? మరి మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1950లో ఏర్పాటు కాబడింది. మొట్టమొదటిసారిగా 1952లో 1952లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. మరి ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది ఒక ఆటోనమస్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది ఒక రాజ్యాంగ ప్రతిపత్తి ఉన్న సంస్థ. నెక్స్ట్, ఫ్రమ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద కంట్రీ లొకేటెడ్ ఇన్ ద ఇండియన్ ఓషన్. మరి ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి కంట్రీ ఏది అంటే తైవాన్, ఇది జపాన్ దగ్గర ఉంటుంది. బెర్ముడా అమెరికా దగ్గర ఉంటుంది. జమైకా అమెరికా దగ్గర ఉంటుంది. మరి మడగాస్కర్ అనేటటువంటిదే. ఈ మడగాస్కర్ ఎక్కడ ఉంటుంది అంటే మీకు నేను ట్రై చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక ఆఫ్రికా అనుకుంటే ఈ ఆఫ్రికాకి ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇది ఇండియా అనుకుంటే
సో ఇక్కడ ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ మడగాస్కర్. ఇది సౌత్ ఆఫ్రికా. ఇది మడగాస్కర్. ఇది రెడ్ సీ. ఇది మెడిటరేనియన్ సీ. సో మడగాస్కర్ ఇదంతా కూడా ఇండియన్ ఓషన్ కాబట్టి ఇదంతా ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇండియన్ ఓషన్ కాబట్టి ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటిది మడగాస్కర్. The GST rate of television is 18%. The maximum retail price of a TV is retail price of TV is 70,800. The amount of tax to be paid to the government is purchase of TV is what? సో ఇది కనుక మన ఒక ఫార్ములా ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ వి సోల్డ్ ఏ ప్రోడక్ట్. మనం ఒక ప్రోడక్ట్ 1000 రూపాయలకి అమ్మినాం అనుకోండి. 1000 రూపాయలు కనుక అమ్మితే దానికి 18% GST అనుకోండి. సో అప్పుడు ఎంత అవుతుంది? 1000 రూపీస్ యాక్చువల్ కాస్ట్ ప్లస్ 18 రూపీస్ ట్యాక్స్ అంటే 18% ట్యాక్స్ అంటే ఎంత అవుతుంది? 1180. ఎంత అవుతుంది? 1180. సో ఈ విధంగా ఈ ఫార్ములా వేయచ్చు. అంటే ఫార్ములా మనకి GST amount is equal to MRP into GST rate into 100. ఈ ఫార్ములా కనుక ఇస్తే ఇది వచ్చేస్తుంది. సింపుల్గా ఈ ఎగ్జాంపుల్ చూడండి. మనం 1000 రూపీస్ యాక్చువల్ కాస్ట్ అనుకుందాం. GST ఎంత? 18% అనుకుందాం. 1000 మీద 18% ఎంత? 180 కాబట్టి సింపుల్గా 1180 రూపీస్ దానికి GST అవుతుంది. సో ఈ క్యాల్కులేషన్ ప్రకారం ఇస్తే మనకి 10,800. ఓకే, ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ టు బి పేడ్ టు ద గవర్నమెంట్ ఈస్ 10,800 అండర్ ద 18% ఆఫ్ ద ట్యాక్స్. నెక్స్ట్, వన్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లక్షణం కానిది. అండి. హ్యావింగ్ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇది లక్షణమే. ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ లక్షణమే. ఎగ్జాంపుల్ ఇండియాలో లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుంది. ప్రాబ్లమ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగిత ఎక్కువ ఉంటుంది. అండర్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ అబ్జర్వ్డ్, చాలా తక్కువ సాలరీస్ ఉంటాయి. ప్రజెన్స్ ఆఫ్ ఎక్సెసివ్ డిపెండ్స్ ఆఫ్ అగ్రికల్చర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటాం. ఇవన్నీ దీస్ ఆల్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ ఇండియా యొక్క క్యారెక్టర్స్. మరి ఇండియా క్యారెక్టర్ ఏంటిది? హ్యావింగ్ లో గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్. ఈ హై గ్రోత్ రేట్ ఉంటుంది. మన దగ్గర కూడా లో గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ ఉండదు, హై గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ ఉంటుంది. సో ఇదే ఆన్సర్. చూడండి, నాట్ అని ఇచ్చారు, నెగిటివ్ నోషన్ ఇచ్చారు, నాట్. నెక్స్ట్, అమాంగ్ ద ఫాలోయింగ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ హయ్యర్ ఆన్ దిస్ డిపాజిట్స్ ఇన్ ఇండియా. మరి ఇండియాలో ఎక్కువగా వేటి మీద ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది? మనకి FDs అంటారు, ఫిక్స్డ్ డిపాజిట్స్. సేవింగ్స్ కంటే కరెంట్ డిపాజిట్ మీద అసలు ఇంట్రెస్టే ఉండదు, జీరో. సేవింగ్ డిపాజిట్ కంటే FD ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు కదా. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే 5 yearsకి, 10 yearsకి, 15 yearsకి, 20 yearsకి చేసే వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. రికరింగ్ డిపాజిట్ అంటే మంత్లీ కట్ అవుతుంది కదా. మంత్లీ మన దగ్గర సాలరీ నుంచి కానీ మన సేవింగ్లో నుంచి కట్ అయిపోయే దాని మీద కూడా ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. బట్ హైయెస్ట్ మాత్రం FD మీదనే ఉంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్ మీద. నెక్స్ట్, ఇన్ ఇండియా ద బిగ్గెస్ట్ కమర్షియల్ బ్యాంక్. మరి ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ ఏది? ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండియాలో చాలా బిగ్గెస్ట్ బ్యాంక్. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935లో ఏర్పాటు కాబడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ ఫస్ట్ ర్యాంకింగ్. తర్వాత సెకండ్ వన్ ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇస్ సెకండ్. దెన్ ఫస్ట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ICICI అండ్ సెకండ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఈజ్ HDFC సెకండ్. ఇది పబ్లిక్ సెక్టర్, ఇది ప్రైవేట్ సెక్టర్. నెక్స్ట్, ICICI ప్రైవేట్ బ్యాంక్. నెక్స్ట్, వన్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫంక్షన్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ యూనియన్. WTO, వరల్డ్ ట్రేడ్ యూనియన్ చాలా ఇంపార్టెంట్. వరల్డ్ ట్రేడ్ యూనియన్ ఇది ఎక్కడుందంటే WTO, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జెనీవా. ఎక్కడుంది? ఇది జెనీవాలో ఉంది. ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1995. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ స్టార్టెడ్ ఇన్ 1995, హెడ్ క్వార్టర్ ఇస్ జెనీవా. మరి ఏం చేస్తుంది? ఇట్ ప్రొవైడ్ మానిటరీ సపోర్ట్ టు ద డెవలపింగ్ కంట్రీస్ టు ఎనేబుల్ దెమ్ టు కండక్ట్ ట్రేడ్ ఫ్రీలీ. సో ఇది దేశాల మధ్య ఈ ట్రేడ్ అనేటువంటి వ్యాపారం అనేటువంటిది సరళంగా జరగడానికి ప్రయత్నం చేస్తుంది. సరళంగా. అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలకి డబ్బు కూడా ఇస్తుంది. అంటే డబ్బులు మనకి ఇండియాకి కావాల్సినటువంటి సపోర్టు, ఇండియాతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కొన్ని మానిటరీ సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇట్ డిజాల్వ్ ద ట్రేడ్ డిస్ప్యూట్స్ ఇది కాదు. ఇట్ యాక్ట్స్ ఏ ఫోరం
ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ఫోరం ఆఫ్ మల్టీలాటరల్ ట్రేడ్ నెగోషియేషన్స్ కాదు. ఓకే, ఇట్ ఎన్ష్యూర్ దట్ ట్రేడ్ ఫ్లోస్ యాజ్ స్మూత్లీ, ప్రెడిక్టబుల్లీ అండ్ ఫ్రీలీ యాజ్ పాసిబుల్. ఫ్రీలీ అసలే కాదు. ఓకే, సో ఇదేం చేస్తుందంటే దే గివ్ దేర్ సపోర్ట్ టు ద డెవలపింగ్ కంట్రీస్ ఎస్పెషల్లీ ఇన్ మనీ పర్పస్, అండ్ ఆల్సో దే ఎనేబుల్ టు దెమ్ టు కండక్ట్ ట్రేడ్ ఫ్రీలీ. అంటే ఇరు దేశాల మధ్య బిజినెస్ అనేటువంటిది చాలా స్మూత్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చేస్తుంది. సో ఇదండి ఈ ఈ పేపర్లో మనం సోషల్ హిందీ అంటే సోషల్ మరియు హిందీ, మరాఠీ, కన్నడ, తమిళ్, తర్వాత ఉర్దూ ఈ అన్ని ఈ పేపర్తో అయిపోయాయి. నెక్స్ట్ మనం తెలుగు మీడియం అంటే సోషల్ స్టడీస్ వాళ్ళకు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి అనేది చూద్దాం. అంటే తెలుగు, దీనిలో తెలుగు లేదు, అన్ని లాంగ్వేజ్ తప్ప లేదు, తెలుగు తప్ప అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ తెలుగు మీడియం క్వశ్చన్స్ ఇవి 3వ 4వ షిఫ్ట్లు జరిగాయి, అవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో చూద్దాం. సో మీకు కనుక క్లాస్ నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నేను చూసిన వెంటనే మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్ బాయ్.